నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఖనిలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అలైవ్ రోడ్డు భద్రత అవగాహన. ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్న పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా. రామగుండం కార్పొరేషన్ లో 43 డివిజన్లలో వెంటనే రీపోలింగ్ జరిపించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. మెడికల్ కాలేజీకి పార్థివ దేహం దానం అభినందించిన సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నరేందర్. ప్రథమ ఆసుపత్రి బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించిన కమాన్పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే అలైవ్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా గోదావరి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని ప్రజలకు వాహనదారులకు వివరించారు. హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు పుష్పాలు అందించి అభినందించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్లు పంపిణీ చేసి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సిపి మాట్లాడుతూ పోలీసులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చలాన్ విధిస్తారని తెలిపారు. రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్మెట్ ధరించాలని కోరుకుంటూ ఈ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు హెల్మెట్ లేకుండా చలాన్ చేసేవాళ్ళు. కానీ చలాన్తో పోలీస్కి ఏం లాభం లేదు, నష్టం లేకుండా మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా బయట వచ్చిన తప్పకుండా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్తో సహా మొత్తం ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయలేకపోతే హెల్మెట్ ఉన్నా కూడా లాభం ఉండదు. ఎప్పుడు కూడా పడిపోతే ఇది ఇమీడియట్గా బయట వచ్చేస్తుంది. సో దయచేసి ఈ హెల్మెట్ పూర్తిగా సిస్టమ్ పరంగా పెట్టుకోండి. మీరు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ 2 వీలర్ మీద బయట పోతే తప్పకుండా గుడ్ క్వాలిటీ హెల్మెట్ ఒక 100-200 రూపీస్ సేవ్ చేయడానికి లైఫ్ మీద కాంప్రమైజ్ చేయకండి. మంచిగా పెట్టి లాక్ చేసి డ్రైవ్ చేయండి. దాదాపు 90% ఫెటాలిటీ ఉండదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జనవరి నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా, ఐపీఎస్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులు, నేరస్తుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్షీట్ల దాఖలుపై పోలీస్ కమిషనర్ సమీక్షించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో జరిగిన లోపాలు మరియు భవిష్యత్తులో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడంతో పాటు కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలని సూచించారు. ఇటీవల రామగుండంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మకాన్ సింగ్ అవినీతి ఆరోపణలకు పాల్పడి 43 డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులను బెదిరించి కాంగ్రెస్ నాయకులను గెలిపించుకున్నాడని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర ఆరోపించారు. మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43వ డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు అధికారులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, స్ట్రాంగ్ రూమ్ వద్ద కరెంటు తీసేసి సమయంలో ఓట్ల మార్పిడికి పాల్పడ్డారని ఆరోపించారు. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే దాదాపు ఓట్లు అన్ని కాంగ్రెస్ కే పడ్డాయని, కానీ ఈ డివిజన్ల వారీగా ప్రజలు తాము బీఆర్ఎస్ కు ఓటు వేశామని తెలిపారని, దీన్ని బట్టి ఎమ్మెల్యే తన పదవీ బలంతో బ్యాలెట్ బాక్స్ లు తారుమారు చేశారని, తమకు ఈ విషయమే అనుమానం ఉందని, ఈ విషయంపై మరియు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అక్కడ జరిగినటువంటి ఎన్నిక పూర్తి స్థాయిలో అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కుమ్ముక్కు అయిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బెదిరించి అక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్ చేయడంతో పాటు రాత్రిపూర కరెంటు తీసేసి బ్యాలెట్ బాక్సులనే మార్చిండ్రు అనేది ఇవాళ మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 43 డివిజన్లలో రిపోలింగ్ జరగాలి. 43 డివిజన్లలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి మాకు. ఆ యొక్క రిజల్ట్కి సంబంధించి మేము బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఎక్కడ ఏ డబ్బాను ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు సంబంధించిన గుర్తులంతా కూడా రావడం చూస్తే మా అభ్యర్థులందరూ కూడా విస్తుపోయారు. వాడలలో చూసినట్టయితే అన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినామని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థి దగ్గరికి ఎవరు పోయేటువంటి పరిస్థితి లేదు. ఓడిపోయిన వాళ్ళ ఇంటికి అందరూ కూడా వేలాది మందిగా పోయి వాడలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళను ఇలా ఓదార్చేటువంటి పరిస్థితి. అందుకోసమే మాకు ఈ యొక్క ఎన్నిక మీద అనేక అనుమానాలున్నాయి. అందుకే ఇలా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో మళ్ళీ రీపోలింగ్ జరగాలనేటువంటి విధంగా మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి నిజంగా వాళ్ళకు నిజాయితీగా ఎలక్షన్ జరిపినామనేటువంటి విశ్వాసం ఉంటే, మేమే గెలుస్తామనేటువంటి ధీమా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్కు తలొగ్గి తప్పకుండా పోలింగ్ జరిపేటువంటి విధంగా వాళ్ళు కూడా తప్పకుండా స్పందించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ, అదేవిధంగా ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మేము వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఇండివిజువల్ గా ఆ రోజు రాత్రి కరెంటు పోయింది, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి పూర్తి విజువల్ ను బయట పెట్టాలి. ఆ బ్యాలెట్ ను తీసుకొచ్చి ఎంతసేపు ఎక్కడ ఉంచారు ఏంది అనేది దీని పూర్తి స్థాయిలో విజువల్స్ అన్ని కూడా బయట పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ యొక్క అవినీతిపరమైనటువంటి అరాచకమైనటువంటి గూండాయిజమైనటువంటి అదేవిధంగా ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ యొక్క ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలని ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క సందర్భంగా కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా దీని మీద రిపోలింగ్ జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఇల్లందు క్లబ్ నందు బొగ్గు గనుల సర్వే మరియు మూసివేత, గనులపై భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకై బొగ్గు గనుల మైన్ సర్వేయింగ్ అండ్ అబాండ్మెంట్ మైన్ ప్లాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డి లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ నాగేశ్వరరావు, డిఎంఎస్ హైదరాబాద్ రీజియన్ 2 విశిష్ట అతిథిగా టి శ్రీనివాస శర్మ, హెడ్ సర్వేయర్ డిజిఎంఎస్ సిఎస్సి జడ్జ్ గౌరవ అతిథిగా ఎన్ రాఘవేంద్రరావు, జిఎం కార్పొరేట్ హాజరయ్యారు. మొదట సింగరేణిలో విధులు నిర్వహిస్తూ విలువైన ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల జ్ఞాపకార్థం 1 నిమిషం మౌనం పాటించారు. మేజర్ యాక్సిడెంట్స్, బ్యాడ్ యాక్సిడెంట్స్, డిజాస్టర్స్ అన్నీ కూడా రిపిటేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సర్వేయర్గా ఈరోజు కార్యక్రమం ఏంటంటే సర్వేయర్ బాధ్యతల్ని మనం గుర్తు చేసుకోవడానికి వచ్చింది. కాబట్టి సర్వేస్ కరెక్ట్ చేస్తే అవి చాలా వరకు ఇలాంటి యాక్సిడెంట్స్ ఏదైతే ముందు అనుకున్నాం ఫైర్, వాటర్ గెలవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ ఈ సర్వే ఆఫీసర్ గారు ఉన్నారు, సర్వేయర్ గారు ఉన్నారు, సో మీరు ప్రజెంటేషన్ కూడా ఉన్నది. మన మనుగూరు నుంచి డిజిఎం గారు కూడా వచ్చారు, వారు కూడా మైన్ సర్వేయింగ్ ప్రాక్టీసెస్ మీద రిక్వెస్ట్ చేసినాం ఒక పీపీటీ అని. సో చక్కగా ఇవన్నీ ఫ్రెషర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా
ఇందులో మనం సిగ్గుపడాల్సిన పని లేదు. తెలియని సబ్జెక్టు నేనైనా తెలుసుకుంటాను, అలా డౌటే లేదు. కాబట్టి మళ్ళీ బేసిక్ కాడ నుంచి తెలిసిన వాటిని కూడా క్షుణ్ణంగా నోట్ చేసుకొని ఎస్డిఎల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్న క్రమంలో 2000వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో కొత్తగా ఎస్డిఎల్స్ వచ్చినాయి. ప్రతి మైన్లో కూడా మెజారిటీ మైన్స్లో ఎస్డిఎల్స్ పెడుతున్న క్రమంలో ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా పెట్టారు. ఆ పెట్టిన క్రమంలో ఆఫీసర్ దగ్గర నుంచి జిఎం గారి దగ్గర నుంచి జనరల్ మజ్దూర్ వరకు కూడా ఇన్సెంటివ్స్ వర్తించినాయి. అవునా కాదు? ఫస్ట్ షిఫ్ట్లో ఏజెంట్ గారు ఉంటారు, మేనేజర్ ఉంటాడు, షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉంటాడు, సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు, వెంటిలేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి అంటే ప్రొడక్షన్ విషయంలో పొరపాటు చేయడానికి కుదరదు. బ్యాక్ షిఫ్ట్లో ఏం చేసేది తెలుసా? బ్యాక్ షిఫ్ట్లో సర్దార్ది రాజ్యం, ఓవర్ మ్యాన్దే రాజ్యం. అండర్ మేనేజర్ ఎప్పుడో ఒకసారి ఒక చుక్క రేపేటట్టు ఒక గంట ఒక డిస్ట్రిక్ట్ పోయేస్తారు. ఈ లోపల జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఏం జరుగుతుందంటే బొగ్గు రావడం కోసం సర్దారు ఓన్ రిస్క్ తీసుకొని ఉద్దన్న బంధుగురాలు కూడా ప్లాస్టింగ్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే రూబోల్ట్ ముక్క వేసి అడ్డం పెట్టేసి నేనేం చేయలేదు అన్నట్టు వచ్చేస్తారు. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాడు అట్లా చేసిందని 2 బ్లాస్టులు చేస్తే, నైట్ షిఫ్ట్ పోయి వాడకు 2 బ్లాస్టులు చేస్తే ప్రోగ్రెస్ ఎంత వచ్చింది? ఒక 5-6 మీటర్లు వస్తుంది. పొద్దున వచ్చి సర్వేర్ ఇవ్వని ముట్టుకున్న సర్వేర్ మాట ఎవడు ఇంటాడు కాదు. ఎందుకు అంటే అటు మేనేజర్ కానీ సేఫ్టీ ఆఫీసర్ కానీ బొగ్గు కావాల్సిందే, ప్రొడక్షన్ కావాల్సిందే. ఇటు సర్వేర్ చెప్తుంటే అటు పక్క నుండి సరే అట్లయిందా సార్ చూద్దామని అట్లేదు ఒక లెటర్ ఇచ్చిన పాపం కూడా పోలేదు. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా మనము వినటానికి సరదాగా అనిపించినా కానీ సో ఆ రోజుల్లో ఎందుకు అంటే ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇన్సెంటివ్. మరి ఆ రోజుల్లో 2000-3000 రూపాయలు, 2000 సంవత్సరంలో 2000-3000 రూపాయలు ప్రతి ఆఫీసరు, సూపర్వైజర్, వర్కర్తో సహా ఇన్సెంటివ్ తీసుకున్నారు. రాంగ్ ప్రాక్టీసులు చేసి, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసి, లోడింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి, డిస్పాచ్ చేసిన మనము దాంట్లో సర్వేయర్ పాత్ర చాలా ఉంది. మైనింగ్ ఆపరేషన్స్ రాంగ్ ప్రాక్టీస్ చేయమని ఏ సర్వేయర్ చెప్పడు, ఏ సర్వే ఆఫీసర్ చెప్పరు. సర్వేయర్ పనే ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా మేనేజర్ ఏజెంట్ దృష్టికి తీసుకురావడం. వాళ్ళ రోల్ వాళ్ళు చేస్తున్నారు. కానీ దాన్ని ఇలా కూడా వక్రీకరించినారు. ఇంకా ఏమన్నా ఇప్పుడు కూడా అలాగే వక్రీకరించుతుంటే అలాంటివి చేయకూడదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ మైన్ సర్వేయర్స్. మీకు స్పెషల్గా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు గెట్ టుగెదర్ అయినా అంటే మనం జస్ట్ అవేర్నెస్ కోసం ఉన్నదాన్ని ఉన్న సబ్జెక్ట్ని మరోసారి మననం చేసుకోవటం కోసం ఆ విధంగా మీరు దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. సో రీసెంట్గా RK8, RK6లో అమెండ్మెంట్ అయినాయి. అబండన్మెంట్ ప్లాన్స్ మేనేజ్మెంట్ జమ చేసింది. దాంట్లో చాలా కరెస్పాండెన్స్ DGMS ఆఫీస్ నుంచి జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లాన్స్ ప్రిపేర్ చేయటము జరిగింది మన శ్రీనివాస గారు డైరెక్షన్లో, గైడెన్స్లో. సో దానిలో భాగంగా DDG గారు రిపోర్ట్ అప్రూవ్ చేస్తున్న క్రమంలో మరొకసారి సింగరేణి మొత్తానికి సెంట్రలైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడటంతో మేము ఇది ప్లాన్ చేసి సింగరేణి మొత్తం తరఫున అందరిని పిలవాలని సాయిబాబు గారికి, డైరెక్టర్ OB గారికి, డైరెక్టర్ PB గారికి, లలిత్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయినాము. సో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా లలిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామానికి చెందిన బట్నాల చంద్రయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 21న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని దహనం చేయకుండా గ్రామ పెద్దలు స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ తొగరి సంపత్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం ఆధ్వర్యంలో పార్థివ దేహాన్ని రామగుండ మెడికల్ కాలేజీకి దానం చేయడానికి ముందుకు వచ్చారు. మృతి చెందిన చంద్రయ్యకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో వారితో సన్నిహితంగా ఉన్న సర్పంచ్ తొగరి సంపత్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అంగీకారం తెలిపారు. ముందుగా మృతదేహాన్ని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపరిచారు. పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తో పాటు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలు సేకరించి మంగళవారం రామగుండం మెడికల్ కాలేజీలోని అనాటమీ డిపార్ట్మెంట్ కు సమర్పించారు. వారి ఇంట్లో బాల్యంగా ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద మనుషులతోటి స్నేహంగా ఉంటూ వాళ్ళతోటే కలిసిమెలిసి ఉండేవాడు. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రి పెద్దపల్లిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మరణించారు. పెద్దపల్లిలో ఉన్న ఒక డాక్టర్ గారి సలహా మేరకు వట్టిగా కాల్చడము, పూడ్చడము
చేయడం కన్నా రామగుండం మెడికల్ కాలేజ్ ఇస్తే వైద్య విద్యార్థులకు దోహదపడుతుందని చెప్పేసి వారు సలహా ఇవ్వడమే కాకుండా మన రామగుండం మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్ ట్యూటర్ గారికి సమాచారం ఇస్తే ట్యూటర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అనాటమీ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడమే కాకుండా ఆ గ్రామ కార్యదర్శి సంపదన్న గారికి సమాచారం ఇస్తే వారు వెంటనే చర్యలు తీసుకొని స్పందించి ఆ పార్థివ దేహాన్ని గోదావరిఖని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రి నుంచి ఈ నెల 21 తారీఖు నాడు తరలిస్తే దీనికి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ సిమ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ నరేంద్ర గారి చేతుల మీదుగా అనాటమీ డిపార్ట్మెంట్కు పార్థివ దేహాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుకొచ్చిన సర్పంచ్ గారిని, మాజీ సర్పంచ్ గారిని, ఇతర పెద్దలందరినీ గౌరవ ప్రిన్సిపల్ గారు అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమానికి దోహదపడిన వారికి కాలేజ్ తరఫున అభినందన పత్రాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా సదాశయ ఫౌండేషన్ తరఫున కూడా ఆ పెద్దలను గౌరవిస్తూ అభినందిస్తున్నాము. కళాశాల యాజమాన్యాన్ని కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ ఒకటే మేము చెప్పేది, మరణించిన పార్థివ దేహాన్ని మట్టికో నింపుకో అర్పించే బదులు దగ్గరలో ఉన్న కళాశాలకు మెడికల్ కాలేజ్కి దానం చేస్తే వైద్య విద్యార్థులకు పాఠ్యపుస్తకంలాగా దోహదపడుతుంది. దయచేసి అందరూ దేహాన్ని మట్టిపాలు చేయకండి, కాలేజీకి దానం చేయాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సిమ్స్ కళాశాల రామచంద్రయ్య చంద్రయ్య బాడీ డొనేట్ చేయడానికి వారి కుటుంబ సభ్యులు మరియు వారి గ్రామం చెందిన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు అదేవిధంగా దీన్ని మెయిన్గా ఈ బాడీ డొనేషన్లో రెగ్యులర్గా యాక్టివిటీస్లో పాల్గొంటూ సహకారాలు అందించిన సదాశివ ఫౌండేషన్కి నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే బాడీ డొనేషన్ అనేది ఒక మహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాసు గారు చెప్పినట్టు ఇది ప్రూవ్ చేయడానికి బదులు కాల్ చేయడానికి బదులు ఒక ఇన్స్టిట్యూషన్కి, ఒక మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తే అనాటమీ డిపార్ట్మెంట్కి వాటి వైద్య విద్యార్థులకు ఒక బాడీ టీచర్గా నిలబడుతుంది. బాడీ అనేది వాళ్ళకి నేర్చుకోవడానికి భవిష్యత్తు మంచి డాక్టర్లు సొసైటీకి, కమ్యూనిటీకి, ఒక కంట్రీకి, ఒక స్టేట్కి దోహదపడుతుంది. వాళ్ళు మంచి డాక్టర్లు రావడానికి. ఇక్కడ బాడీ ఈజ్ ద టీచర్ ఆఫ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద దిస్ థింగ్ అని అంటారు ఇన్స్టిట్యూషన్లో. సో అట్లా అనాటమీ డిపార్ట్మెంట్లో బాడీ వచ్చినందుకు, డొనేట్ చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు, వారి గ్రామ పెద్దలకు అందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఈ సదాశివ ఫౌండేషన్లో జరగాలని నా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిమ ఆసుపత్రి బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమాన్పూర్ సర్పంచ్ రంగ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ప్రతిమ ఆసుపత్రి ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతిమ ఆసుపత్రి వారు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయగా మంగళవారం సర్పంచ్ ప్రారంభించారు. ప్రతి మంగళవారం కమాన్పూర్ నుంచి బయలుదేరే ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వైద్య సేవలను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫీక్ సోహల్, వార్డు సభ్యులు సందీప్, నవీన్, సరిత, సంపత్, సత్యమ్మ, రాజ్ కుమార్, కుమార్, రాజు, నాయకులు కిషన్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోనే మరి కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ నుంచి వెళ్ళి ప్రతి మంగళవారం ఏదైతే పేషెంట్లు ఉంటారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళు ఉచిత వైద్య చేసి మరి మళ్ళీ వాళ్ళు అంటే ఉచిత బస్సు ప్రయాణంతో అక్కడ ఫుడ్ కూడా అరేంజ్మెంట్తో సహా వైద్యం అన్ని రకాలుగా ఏదైతే ఉన్నదో బాడీలో ఉన్నటువంటి చెకప్ చేసి వాళ్ళు పంపించడం జరుగుతున్నది. ప్రతి మంగళవారం ఉదయం 8:30 గంటలకు బస్సు ఇక్కడ కమాన్పూర్ బస్టాండ్ ఆవరణలో ఉంటుందని చెప్పి నేను ప్రజానికానికి కోరడం జరుగుతుంది. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని లెవెనింగ్ లైన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లో నరసింహారెడ్డి, ధర్మపురి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ, కార్మికుల సొంత ఇంటి పథకం అమలు, మారుపేర్ల మార్పు వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అమలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వర్క్స్ పై ఆదాయ పన్ను మాఫీ అంశంపైన మంత్రులతో విస్తృతంగా చర్చించామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరితగతిన పరిష్కారం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో మామిడి పూత మొత్తం రాలిపోవడం, పూతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన మామిడి రైతు ఎల్లబోయిన మల్లేష్ కు 2 ఎకరాల మామిడి తోట ఉంది. ఏడాది దండిగా పూత రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించాడు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి పూత రాలిపోయింది. పూతను కాపాడేందుకు రసాయన ఎరువులు పిచికారీ చేసిన నిరాశ మిగిలింది. దీంతో శనివారం సాయంత్రం మామిడి తోటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి రాత్రైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తోట దగ్గరకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి భారీ ఊరటనిచ్చింది. సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ ఈసారి విద్యార్థులు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉదయం 9:05 పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. అయితే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. గోదావరి ఖని, గోదావరి గార్డెన్స్ లో ఐక్యమత్యాన్ని చాటడం కోసం, హక్కుల కోసం మాట్లాడుకోవడానికి ఈ సమ్మేళనమని అమ్మ తెలంగాణ స్టేట్ హిజ్రా సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా అన్నారు. ఈ రోజు లైలా ఆధ్వర్యంలో గోదావరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది ట్రాన్స్జెండర్స్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జల్సా మహోత్సవం, ఆటపాట, శారీ ఫంక్షన్, అమ్మవారి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శివాని, భవానీ, లాస్య, సుష్మా, అనిత, శ్రీ, సమ్మవ్వ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హిజ్రా కాంగ్రెస్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో రాష్ట్ర స్థాయి హిజ్రాల సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో మా హిజ్రా కల్చర్లో కూడా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి 41 డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మేము మా అమ్మవారి పూజ, మరియు మాత పూజ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా జీవితంలో ఒకసారి ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది. కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరి ఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ, లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ, మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరి ఖనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గారి సపోర్ట్తోనే ఇక్కడ గోదావరి కని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప ఆశించదగిన కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి మేము మన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. టీపీపీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా కమాన్పూర్ మండలంలోని రొంపికుంట, జూలపల్లి, కమాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను కాంగ్రెస్ నాయకులు అంబీరు శ్రీను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రంగు సత్యనారాయణ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, బంగారు కళ్యాణ మహేష్, ఉప సర్పంచ్ రఫీక్ సోహల్, వార్డు నాయకులు కిషన్, మల్యాల మహేష్, కోల నర్సగౌడ్, లల్లుతో పాటు తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్న కూరపాటి శ్రీలతను రామగుండం పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ ఝా, ఏసీపీ మడత రమేష్, కమాన్పూర్ ఎస్ఐ కోటె ప్రసాద్ తో పాటు కమాన్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వేరువేరుగా జరిగిన కార్యక్రమంలో సన్మానించి అభినందించారు. శ్రీలత ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ లో యోగా అస్టిక్ సింగిల్ విభాగంలో గోల్డ్ మెడల్, ట్రెడిషనల్ సింగిల్ విభాగంలో రజక పథకం సాధించిన శ్రీలతను అభినందించారు. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామరాజు, మాధవి, శశాంక గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఖనిలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అలైవ్ రోడ్డు భద్రత అవగాహన. ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్న పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా. రామగుండం కార్పొరేషన్ లో 43 డివిజన్లలో వెంటనే రీపోలింగ్ జరిపించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. మెడికల్ కాలేజీకి పార్థివ దేహం దానం అభినందించిన సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నరేందర్. ప్రథమ ఆసుపత్రి బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించిన కమాన్పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.